హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో వెజ్ పులావ్ మరియు అందులోకి మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఆ తరువాత ఒక గిన్నెలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ దినుసులు, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత బంగాళదుంప, టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు వేగిన తర్వాత 4 కప్పులు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పులావ్ రెడీ అయ్యేలోపు మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మీల్ మేకర్ను ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి లవంగాలు, చెక్క, యాలుక్కాయ, జీడిపప్పు, ఉల్లిపాయ, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక తయారు చేసుకున్న టమాటా, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఉడికించిన మీల్ మేకర్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కసూరి మేతి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయినట్లే. మనం తయారు చేసుకున్న పలావ్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.